చాలా మోసం ఒక కేసీఆర్ ప్రభుత్వంలో పైసలు తిన్నారు. ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీ గారు, జడ్పీసీ గారు, సార్ కౌన్సిలర్స్ ఎవరైనా సార్ మాట్లాడే మాట్లాడు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి వచ్చినటువంటి కుటుంబాలకు మరియు జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ఈ వేదికగా అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్స్ అందరికీ మా వార్డు నుంచి ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులకు 4 రావడం జరిగింది. మా వార్డు ప్రజలందరి తరఫున గౌరవ శాసనసభ్యులకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా వార్డు నుంచి ఈరోజు 2 చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులు అందుకోబోతున్నారు. ఈరా అఖిల, దాసరి చంద్రకళ ఇద్దరికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమ సందర్భంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అర్బన్ తహసీల్దార్ గారికి, డిటి గారికి, ఆర్ఐ గారికి, మిగతా వారి సిబ్బంది అందరికీ, వేదిక పైన కౌన్సిలర్స్కు, వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు, మాజీ కౌన్సిలర్లకు, సీనియర్ నాయకులకు, 10,000 రూపాయల చెక్కులు అందుకోబోతున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకోబోతున్న అందరూ కూడా శుభాకాంక్షలు. ఆ సొక్కు ముబారక్ అమ్మ. ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఇక ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదో తెలియదు కానీ, ఒక పేరింట్లో ఆడపిల్ల పెళ్ళైతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న వాళ్లకు ప్రభుత్వ సహాయం సర్కార్ సే జో దేరే, అది ఎక్కడ కూడా మనకు తెలిసి జరగలే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణను సాధించడమే కాదు, ఎన్నో కొత్త కార్యక్రమాలు చేసి ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందనే విధంగా కేసీఆర్ గారు పాలన చేశారు. 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇంకా 10 సంవత్సరాలు కాలేదు, జూన్ వస్తే అవుతుంది. ముందే ఎలక్షన్స్ వచ్చినాయి. గతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, చాలా సంతోషం. ఆ కొత్త ప్రభుత్వంలో ఉన్నవారందరూ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా తప్పేం లేదు, ఇంకంటే వ్యంగ్యంగా మాట్లాడతలేను నేను. శుభాకాంక్షలు. ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినో, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆచరించారు, దేశం అనుసరిస్తున్నారు అన్నట్టే ఇవాళ చాలా సంతోషం. 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం అనేది మనం మొదలు పెడితే, షాదీ ముబారక్ అని దళితులు, గిరిజనులు, మైనార్టీలతో ప్రారంభించి వివిధ బడుగు బలహీన వర్గాలు లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వ్యవసాయ ఆధారితంలో ఉన్న
మా రెడ్డిస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారంలో ఉన్న వైశ్యులు కావచ్చు, వెలమలు కావచ్చు, బ్రాహ్మణులకు కూడా ఇవాళ ఈ 1,00,000 అంతా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం పేరు మార్చి కళ్యాణం వస్తు అని చెప్పి పెట్టి రేపు నిన్న డిసెంబర్ 7 నాడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పటి నుంచి కూడా అయిన వాళ్ళందరూ కూడా 1,116తో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. చాలా సంతోషం, ఇవ్వాలని చెప్పి కూడా ఆ చెక్కులు తులం బంగారం కూడా రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. అవన్నీ కూడా ఇంకా బలోపేతం చేయాలని ప్రతి మండలానికి చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మన మైనార్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇప్పుడే తమ్ముడు జీవన్ మాట్లాడిండు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థికి 10,000, 12వ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి అయితే 5 లక్షలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తామని చెప్పి పేజ్ నెంబర్ 9, 10, 11 వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. యువ వికాసం అనేది 6 గ్యారెంటీలో ఉన్నది. మరి నిన్న ప్రజాపాలన అప్లికేషన్లో 5 మాత్రమే ఉన్నాయి. మరి యువతకు సంబంధించింది లేదు. మరి యువత కొంత నిరుత్సాహపడ్డారు కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వంలోకి వెళ్ళి అక్కడ జరగాల్సిన పరిస్థితి వచ్చింది. జరుగుతుంటాయి కొన్ని పొరపాట్లు. చాలా మంచి పనులు చేసినాం. కేసీఆర్ గారు చేసిన పనులకి ఇవాళ దేశంలో ఇలా రైతు బంధు లాంటి గొప్ప పథకం ఇవాళ పిఎం కిసాన్ అని వచ్చింది. రేపటి నాడు ఇక్కడ ప్రభుత్వం కూడా 15,000 రూపాయలు ఇస్తాను. సంతోషం. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ప్రజలకు నచ్చని జరిగి ఉంటాయి. ప్రజల తీర్పును ఎల్లవేళలా గౌరవించాలి. సో కొన్ని ఏదో జరిగింది, మా పక్క జరిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ చేయాలంటలేం కానీ అన్నారు డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అసలు కరెంటు బిల్లు కట్టకమన్నారు. వాటిలో అమ్ముకోకమన్నారు. 500 బోనస్ ఇస్తా అన్నారు. ఇందులో వరంగల్ డిక్లరేషన్లో భాగంగా చెప్పిన దాన్ని ఇక్కడ జైత్యాల కూడా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్థానిక పెద్దలు కూడా చెప్పినట్టు రైతులకు వరికి ఏమి ఇస్తారు, మొక్కజొన్నకు ఏమి ఇస్తారని 10 రకాల పంటలకు ఎంత బోనస్ ఇస్తామని చెప్పి కూడా రాసి పెట్టారు. ఈ పంటకి ఇవ్వకుండా వచ్చే పంట కన్నా ఇవ్వాలని చెప్పి మనం ఆకాంక్షిస్తాము. మరి ఈ రకంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఓడిపోయి ఉండొచ్చు. మీ అందరి దయతోటి నన్ను గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. आपको शुक्रिया अदा करता हूँ. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫ్లెక్సీ పెట్టని ఇవ్వాలి ఒక శాసనసభ్యుని, ఎందుకంటే దాని మీద నా ఫోటో ఉంటుంది పెట్టని. బీజేపీ ఎంపీ అరవింద్ గారి ఫోటో పెట్టని, రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫోటో పెట్టని, నా ఫోటో వస్తుందని చెప్పి ఫ్లెక్సీ పెట్టకపోవడం అనేది నేను పెద్ద బాధపడతలేను. ఎందుకంటే ఆ సబ్కు మెలవైన రాజీ జరుగుతుంది కొద్దిగా. మీరు అందరు నన్ను గుర్తుపడతారా? నిజంగా పూరి నన్ను గుర్తుపెట్టుకోవాలి చేయాలి ఉంటుంది ఒకసారి. సరే మన లీడర్లు కాదయా, ఇవాళ ఫోటో ఉంటేది లేకుంటేది. నా ఫోటో తీస్తే ఏమవుతుంది? మీరు ఓట్లు వేస్తే నేను కలిసిన ఇది కరెక్ట్. రెండోది తులసా పత్రం బాగా పైసలు ఏం లేవు, కోటి అలకడి చీర ఆడబిడ్డకు పెట్టినట్టు పెడుతుంది. అవి ఇక్కడ పెట్టద్దు కండిషన్ పెట్టాను. ఫంక్షన్ హాల్లో పెట్టద్దు. ఇన్న ఏమంటే మంచిది ఇన్న టెంట్ అయ్యి కూర్చొని మీరు ఏడ పెడితే ఆడికి వస్తా అని చెప్పిన. ఫంక్షన్ హాల్లో పెడితే ఏం చేయాలి? మీరు మంచిగా కూర్చుంటారు. ఇంత బాత్రూమ్ అవుతాయి, బాత్రూమ్ ఉంటుంది, నీళ్ళంటే నీళ్ళు ఉంటాయి. అక్కడ కూర్చుంటే ఇంతేమన్నా చేయొచ్చు. అంతకుముందు అప్పుడప్పుడు బుద్ధి పెట్టినప్పుడు ఇంత స్వీటో భోజనం కూడా పెట్టే కొన్నిసార్లు. ఈ అట్లాంటివి కొద్దిగా అంతా లేకుండా అంటే ఏదో ఒక నా ఫోటో కనబడద్దానో లేదు, ఎంతో విచిత్రమైన ఆదేశాలు అనధికారికంగా ఇస్తే అధికారులు ఏదో చేయడం కొంత బాధ అనిపించడం. కానీ నేను అన్నీ చూసినానే, కొత్తగా రాజకీయం చూస్తే కాదు, బుద్ధి తెలిసినాడే బుక్కకారు చూసినాను నేను. కాబట్టి ఇవాళ అంతా చిన్న ఊచుకునేది కాదు, కానీ అంత చిన్న చిన్న వాటికి ఇట్లా చేయడం, ఫ్లెక్సీ పెట్టనీయకపోవడం, ఫంక్షన్ హాల్ ఈయన వేయాలనడం కొంత సమంజసం కాదు. దానికి చాలా చిన్నవాటి విషయం. దాన్ని పెద్ద సీరియస్గా పరిగణించకుండా ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా ఇవాళ మీడియా ద్వారా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులకు కూడా, ఎందుకంటే మీడియా అనేది ఇవాళ ఒక మాట మాట్లాడితే ప్రపంచం అంతా పోతుంది. అప్పట్లో ఒక మాట మాట్లాడితే అబద్ధం ఇల్లు దాటే లోపల నిజం ఇల్లు దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా చుట్టొచ్చింది. కాబట్టి ఇవాళ మీడియా ద్వారా కోరుతా ఉన్నా, బేసిజాలలో పోకుండా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా ఇలాంటి సంక్షేమం, అభివృద్ధి అనేది 2 కళ్ళలాగా జరగాలి. గతంలో 2 కూడా జోడెద్దులాగా నడిచినాయి.
ఇప్పుడున్న గ్యారెంటీలలో ఓన్లీ సంక్షేమం ఉన్నది, పింఛన్లు పెంచుతాం, 4,000 ఇస్తాం, అవన్నీ కూడా అన్నారు. ఓకే, అవన్నీ కూడా ఎంత తొందరగా ఇస్తే అంత సంతోషం. దాంతోపాటు అభివృద్ధి కూడా జరగాలి. దాంట్లో నా వంతుగా పూర్తి సహకారం ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేదిక పైన నా మిత్రులను కోరుతా ఉన్నా. కానీ మీరు దుష్మలు కాదు, మిత్రులు ఓన్లీ ప్రత్యర్థులు అంతే. దుష్మల రాజకీయ ప్రత్యర్థులు అయినా కానీ వేరే పార్టీ అయినా కానీ కోరుతా ఉన్నా. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములై అభివృద్ధి చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు. వార్డు వైజ్ పెట్టినా, నిన్న వార్డు వైజ్ పెట్టలేదు.